భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్మార్టర్ చెప్పారు. ఇది ఉభయులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. స్మార్టర్తో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి నూతనంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్టీఏ, రక్షణ భద్రత, అధునాతన సాంకేతికతలు, వాతావరణ మార్పులు సహా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వాణిజ్య ఒప్పందాన్ని విస్తృతపరిచి మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు దేశాలు తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి. ఈ ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని, వీలైనంత త్వరలో సమావేశం కావాలని వారు భావిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో భారత సమాజం పురోగమన పాత్రను స్మార్టర్ కొనియాడారు. ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించాలని నేతలిద్దరూ నిర్ణయించారు. త్వరలో భారత్ను సందర్శించాల్సిందిగా కీర్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా నేతలిద్దరూ గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల్లో సాధారణ ఎన్నికల వల్ల ఎఫ్టీఏపై చర్చలు 14వ విడతలో ఆగిపోయాయి. అయితే స్మార్టర్ నాయకత్వంలో లేబర్ పార్టీ 2019లో నిర్వహించిన వార్షిక సమావేశంలో కశ్మీర్లో మానవ సంక్షోభం నెలకొందని, కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానాన్ని అప్పుడే భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అది భారత్, పాకిస్తాన్ల ద్వైపాక్షిక అంశమని ఆ తర్వాత కీర్ స్మార్టర్ స్పష్టం చేసినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా బ్రిటన్ ప్రధానిగా స్మార్టర్ ఎన్నిక కావడంతో భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ఒప్పందంలోని దాదాపు 26 అంశాలపై చాలా వరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. స్మార్టర్ ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునే నాయకుడని, ఆయన నేతృత్వంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని లేబర్ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మానవ హక్కుల వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే లేబర్ పార్టీ యూకేలోని 15 లక్షల మంది ప్రవాస భారతీయులనే కాకుండా 12 లక్షల మంది ప్రవాస పాకిస్తాన్ ప్రజలకు నచ్చేలా ఇకపై మసలుకోవాల్సి ఉంటుంది.